హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. 30 డేస్ 30 కార్స్ జాతర సీజన్ 4 అయితే వచ్చేసామండి. సీజన్ 4లో భాగంగా ఈరోజు మీ ముందుకి డే 16లో ఎర్టిగా తీసుకొచ్చామన్నమాట. ఒకసారి రైట్ రౌండ్లో క్లారిటీగా వెహికల్ని అయితే చూడండి. మొత్తం దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మంచి క్వాలిటీ వెహికల్ తీసుకొచ్చాను మీ ముందుకి. టాప్ ఎండ్ మోడల్ అనమాట. జెడ్డీఐ డీజిల్ వేరియంట్ అండి. ప్లస్ పాయింట్ అది మారుతి ఎర్టిగాలో మైలేజ్ అయితే వస్తుంది. 7 సీటర్ వెహికల్ కాబట్టి మొత్తం మీరు చూసుకోండి. బంపర్ టు బంపర్ ఏ ఒక్క పార్ట్ వెహికల్కి అయితే మారలేదు. మొత్తం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు నోటిఫికేషన్ రూపంలో మీకు మిస్ అవ్వకుండా వస్తుంది, లేదంటే మిస్ అయిపోతారనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికి గుడివాడ, రాజధాని విజయవాడ అమరావతి నుంచి జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. 2014 మోడల్, 2015 రిజిస్ట్రేషన్ అండి. 2030 వరకు లైఫ్ అయితే ఉంది. ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ వరకు ఇన్సూరెన్స్ అయితే ఉంది. వెహికల్ ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. టైర్స్ కానీ, బాడీ కానీ, ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ మొత్తం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. వెహికల్ మొత్తం టెస్ట్ డ్రైవ్ చేశాను. 1,33,000 వెహికల్ కిలోమీటర్ డ్రైవ్ అయితే తిరిగింది. 4,80,000కి వెహికల్ అయితే ఇచ్చేపోతున్నాము. 10,000 ఆఫీస్ కమిషన్ అయితే ఉంటుంది. బంపర్ టు బంపర్ ఏ ఒక్క పార్ట్ మారలేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. ఒకసారి ఇంటీరియర్ మీరు చూసుకోండి. టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా కూడా ఉంది. ఇంటీరియర్ అయితే సౌండ్ సిస్టమ్స్ క్వాలిటీ ఉందండి, చాలా బాగుందండి. ఒకసారి చెక్ చేశాను. మూవీస్ అవి కూడా చాలా బాగా ప్లే అవుతున్నాయి. జెడ్డీఐ కాబట్టి టాప్ అండ్ మోడల్ కాబట్టి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి. 4 పవర్ విండోస్ అయితే వస్తాయి. సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, సెంట్రల్ ఏసీ ఉంటుంది. 7 సీటర్ వెహికల్ కాబట్టి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఒకసారి రేర్ సిట్టింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. రేర్ సిట్టింగ్ కూడా మీరు చూడండి. చాలా బూట్ స్పేస్ కూడా, రూమ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాక్ సైడ్ రూమ్ స్పేస్ కూడా మీరు చూసుకోవచ్చు. అది కూడా కంఫర్ట్ ఉంటుందండి ఎర్టిగా వచ్చేపాటికి. టైర్స్ ఒకసారి చూసుకోవచ్చు. బ్రాండ్ న్యూ అపోలో టైర్స్ అయితే ఉన్నాయి. 80% టైర్స్ అయితే ఉంటాయి అన్నమాట వెహికల్కి వచ్చేపాటికి. ఒకసారి డిక్కీ పార్ట్ కూడా మీకు చూపిస్తాను. జెడ్డీఐ కాబట్టి బ్యాక్ రేర్ వైఫర్ అయితే వస్తుందన్నమాట. టాప్ అండ్ మోడల్ కాబట్టి బ్యాక్ బూట్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. బూట్ స్పేస్ తక్కువగా ఉందని కస్టమర్ అయితే అడ్వాంటేజ్గా మీకు పైన క్యారేజ్ అయితే వేయించారు. గోఫర్ క్యారేజ్ అనమాట. డైరెక్ట్గా ఎంచుకుంటే ఫిట్టింగ్ 17,000 అయితే అవుతుంది. అది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్లో కస్టమర్ అయితే ఏం చేశారు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చాలా ఉన్నాయండి వెహికల్కి వచ్చేపాటికి. సెంట్రల్ ఏసీ టచ్ స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, పైన వచ్చేపాటికి క్యారేజ్ ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చాలా ఉన్నాయన్నమాట వెహికల్కి వచ్చేపాటికి. వెహికల్ 4,80,000కి సొంతం చేసుకోండి. డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అనమాట. టెస్ట్ డ్రైవ్ చేశాను మొత్తం. మీకు ఒకసారి ఇప్పుడు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను, చూసుకోవచ్చు. సరే, ఇంజిన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా స్టార్ట్ అయ్యిందండి. రేస్ చేస్తాను, చూసుకోవచ్చు. సరే, ఇంటీరియర్ ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఎట్లాగా వీడియో ఈ విధంగా క్వాలిటీ అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ అనమాట. చాలా క్వాలిటీ ఉంది వెహికల్లో స్పెషాలిటీగా. మూవీస్ అవన్నీ ప్లే అయిపోతాయి అనమాట. సౌండ్ సిస్టమ్ అయితే చాలా క్వాలిటీ ఉంది. సౌండ్ సిస్టమ్ కూడా చెక్ చేశాను. ఇంటీరియర్ చాలా బాగుంది. 1,33,000 తిరిగింది. మాల్వేర్ ఫంక్షనింగ్ లైట్స్ అనేవి ఒక్కటి కూడా లేదు. ఇంజిన్ చెక్ లైట్ సింబల్ కానీ అదేం లేదు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. రూఫ్ కూడా అంతా బాగుందన్నమాట. సీట్ కవర్స్ అయితే అక్కడక్కడ నలిగినాయండి, చూసుకోవచ్చు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్తో వెహికల్ అయితే వస్తుంది. ఎయిర్ బ్యాగ్స్ కూడా సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి వచ్చేపాటికి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. చిన్నపిల్లలతో లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇట్లా మూవీస్ చేయడము చాలా బాగుంటుంది, ప్లే చేయడము. ఈ విధంగా 4 పవర్ విండోస్ అయితే వస్తాయి. సెంట్రల్ లాకింగ్ అడ్జస్టబుల్ మిర్రర్స్ కూడా వస్తాయి అన్నమాట వెహికల్కి వచ్చేపాటికి. ఒకసారి బానెట్ తీసి చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ చూడండి, బాండ్ మొత్తం రిమూవ్ చేసి చూపించాను. గ్యాస్ కానీ ఏదైనా వస్తుందో ఒకసారి చెక్ చేయించుకోవచ్చు. గ్యాస్ కానీ, ఇంజిన్ ఆయిల్ లీక్ కానీ అదేం లేదండి. ప్రతి ఒక్కటి మెకానిక్తో మీరు స్పెసిఫిక్గా ఇన్స్పెక్షన్ చేయించుకున్న తర్వాతనే వెహికల్ని అయితే మీరు కొనుగోలు చేయండి.
ఎందుకంటే ఈ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ మీరు వన్స్ పేమెంట్ చేస్తే డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళిపోయింది. రిటర్న్ పాలసీ అనేది మన అరవింద్ కార్స్ అండ్ బైక్స్లో లేదు. డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, ఎవరు చెప్పరు ఇట్లాంటి విషయము. ఎందుకంటే స్టార్టింగ్లోనే మీరు ప్రతి ఒక్కటి చెక్ చేయించుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది, అమ్మే మాకు క్లారిటీ ఉంటుంది, కస్టమర్కి కూడా పేమెంట్ ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళు రిటర్న్ అనేది ఇవ్వరు అనమాట అండి. ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేసుకుని వెహికల్ని అయితే కొనుక్కోవాలి. అదొకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇది బానెట్ కూడా చేంజ్ కాలేదు, ఒరిజినల్ లెడ్తో ఉందండి, అది కూడా మీరు చూసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్గా ఉంది. చూసుకోండి, రన్నింగ్లో నేను కూలెంట్ వాటర్ది కూడా ఓపెన్ చేసి చూపించాను. పైకి రావడం కానీ అలాంటి నొరగ రావడం కానీ అలాంటిది కూడా లేదు. ఒకవేళ గ్యాస్ కట్ కానీ అదేంటి ప్రాబ్లం ఏమన్నా ఉన్నా సరే ఈ వాటర్ అనేది పైకి లేపేస్తాను అనమాట. ఇంజిన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంజిన్కి ప్రాబ్లం అంటే వాటర్ కూడా ఏం పైకి రాలేదు. మొత్తం నా సైడ్ అయితే నేను చెక్ చేయించాల్సిన చెక్ చేపిస్తాను. బట్ మీరు కూడా చెక్ చేయించుకోవడం అనేది మీకు మంచిది, మాకు మంచిది అనమాట. ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే అది మీ వరకు ఉంటుంది, మీరు చెక్ చేయించుకుంటారు కాబట్టి. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తానండి. బంపర్ టు బంపర్ ఏ ఒక్క పార్ట్ మారలేదండి. వీడియోలు అంతే అయిపోయిద్దని చెప్పి అవి చూపించట్లేదు, మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే అవి కూడా తెలుస్తుంది అనమాట. వెహికల్ సస్పెన్షన్ కూడా బాగుందండి, స్టీరింగ్ బాక్స్ అది కూడా మంచి రేటింగ్ ఇచ్చే వెహికల్ అని చెప్పాలి. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, వెహికల్ టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాం మనం. ఫ్రెండ్స్ వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్కి బయటకు వచ్చాం మనం. మొత్తం మీరు చూసుకోవచ్చు, 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయండి. ఫ్రెండ్స్ పెద్ద బార్గెనింగ్ అయితే ఏం ఉండదండి. ఇది ఎక్కువ దీని మీద ఆశలు పెట్టుకోవసరం లేదు. బార్గెనింగ్ ఎక్కువ చేద్దాం అనుకునే లెక్కైతే ఈ వెహికల్ గురించి మర్చిపోవచ్చు. ఎందుకంటే క్వాలిటీ ఉన్న వెహికల్ అనమాట. కస్టమర్ ఎవరు తక్కువకు మనం అడిగినా, ఎందుకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు కొద్దిగా ఉంటారు కాబట్టి ముందే చెప్పేస్తున్నాము. 4,80,000 అండి. కస్టమర్ పేమెంట్ చేయాల్సింది. లిటిల్ బిట్ బార్గెనింగ్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. 14-15 రిజిస్ట్రేషన్ మోడల్ వెహికల్ కాబట్టి మనం అది కూడా ఆలోచించాలి. అన్నీ ఎక్కించున్నాయి, క్యారేజ్ ఉంది, స్క్రీన్ ఉంది, రివర్స్ క్యామ్ ఉంది, ప్రతిది ఉంది. దట్టు జెడ్డీఐ అనమాట. ఎల్ఐ వీల్స్ అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి మైలేజ్ పరంగా బాగా వస్తుంది వెహికల్ వచ్చేపాటికి. లోకల్లో 18 వచ్చింది, హైవే మీద 20 అయితే వస్తుంది అనమాట. రన్నింగ్ కూడా స్మూత్ ఉందండి. వెహికల్ రన్నింగ్ కూడా వచ్చి స్మూత్గా ఉంది. టెస్ట్ డ్రైవ్లో హీట్ మీటర్ అదేమీ లెగడం అట్లాంటిది ఏం లేదు, అంతా మిడిల్లో కరెక్ట్గా ఉందన్నమాట. సస్పెన్షన్ కూడా బాగుందండి.
వెహికల్ రన్నింగ్ అంతా బాగుందండి. దీని గురించి మోర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే డిస్ప్లే మీద మా నెంబర్స్ ఉంటాయి, మా నెంబర్స్కి కాల్ చేయొచ్చు. వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే ప్రతిదీ పిన్ టు పిన్ క్లారిటీ అయితే మీకు వచ్చేస్తుంది. ఫుల్ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉండాలని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అనమాట. మీరు అది చూసుకొని వెహికల్ మొత్తం చూసుకొని మీరు రావచ్చు. ఫైనల్గా మన ఆఫీస్కి అయితే వచ్చేసాము. చూసారు కదా ఎన్ని వెహికల్స్ అయితే ఉంటాయి మన ఆఫీస్లో. దాదాపుగా 40+ వెహికల్స్ కార్స్ అయితే ఉంటాయి, ఒక 80+ వెహికల్స్ అయితే 2 వీలర్ అయితే ఉంటాయి. లేట్ చేయకుండా పైన కనబడుతున్న మా నెంబర్స్కి కాల్ చేయండి. మరొక వెహికల్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.